యేసుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తోడ్పడ్డాడో ఈ దినాల్లో నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉంటారని, ఆయన కృపలో ప్రేమలో బలపడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క డిసెంబర్ నెలలో ముయ్యబడిన ద్వారాలు యేసు నామములో తెరచుకోబోతున్నాయి. మీరు ఉన్నతంగా దీవించబడబోతున్నారు. ఆయన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. పోగొట్టుకున్న సమస్తాన్ని మీరు తిరిగి పొందుకోబోతున్నారు. జకర్యా గ్రంథం 9:12 మీకు దేవుడిచ్చిన వాగ్దానమై ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటం, ధ్యానించటం మంచిదని ఆశిస్తున్నాను. వాక్యమైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడనేది బైబిల్ లేఖనం మరి బల్లకుత్తి చెప్పే సత్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-14 చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఆదియందు వాక్యం ఉండేను, వాక్య దేవునితో ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలో మనిషిగా పుట్టాడని, శరీరధారి అయి మన మధ్యలో నివసించునని బైబిల్లో రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు మానవ అవతారం ధరించుకొని దేవుడిగా ఉండి ఆయన పాపాన్ని మోయలేడు కనుక ఆయన మానవ అవతారం ధరించుకొని మన పాపమంతటిని తన మీద పెట్టుకోవాల్సి వచ్చింది. మరి మనిషిగా ఈ భూమికి రావాలంటే మరి ఎలాగ ఆయన రాగలుగుతాడు? దేవుడి బిడ్డలారా, మరియా యోసేపు కలయిక వలన యేసుప్రభు పుట్టి ఉంటే ఆయన దేవుని కుమారుడని పిలువబడలేడు. అయితే ఆయన మనుష్య కుమారుడు గాను దేవుని కుమారుడు గాని పిలువబడ్డాడు. అందుకొరకే కన్యక గర్భంలో ఆయన జన్మించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అది ప్రవచనార్థముగా కన్యక గర్భంలో పుడతాడని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో ముందుగానే ప్రవచించాడు. అయితే మరియా తన పురుషుని ఎరుగనప్పుడు ఎలాగా గర్భం దాల్చింది, ఆ పిండం ఎలా తయారైంది అనే విషయానికి వస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ నీడ ఆమె మీద పడిందంట. అప్పుడే ఈ పిండం అనేది ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు అంట ఈ రీతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రిని చూసి అంటున్నాడు, నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అంటే నాకు ఒక శరీరమును సిద్ధపరిచితివి అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అంట యేసు ప్రభు శరీరాన్ని తయారు చేసి మరియా కడుపులో ఉంచేశాడు. ఆ దేహమే యేసుక్రీస్తు యొక్క దేహం. అవును, ఆ తర్వాత ఆయన పునరుద్ధానం పొంది తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే పునరుద్ధానం పొందాడు. రోమాపత్రిక 8:11 రాయబడి ఉంది. అయితే పునరుద్ధానం పొంది తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు ఈ భూమిలో ఆయన మహిమ దేహంతో సంచరించాడు. ఈ మహిమ దేహం ఎక్కడ నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే తోమా దగ్గరికి వెళ్ళి నీ వేలును నా యొక్క అరచేతిలో పెట్టని ప్రభు చెప్పాడు. అంటే యేసు ప్రభు ఒక దేహముతో, ఒక మహిమగల దేహముతో ఆయన సంచరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ దేహాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడు. ఈ వాక్యం ఉంటే మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఎట్లయినా చేయగలుగుతాడు. దేవుని బిడ్డ, నీకు ఒక అద్భుతం చేయగలుగుతాడు, నీ ద్వారా అద్భుతం చేయగలుగుతాడు. యేసు ప్రభుకు ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అదేంటి? ట్యాక్స్ కట్టాలని వచ్చినప్పుడు పేదరు చూసేటప్పుడు వెళ్లి గేలమై చేప నోటిలో దినారు ఉంటాయి, అది నీకు నాకును మరి ట్యాక్స్గా చెల్లించట్టున్నాడు. అదే సమయంలో యేసు ప్రభు ద్వారా కూడా కొన్ని వందల కొలది అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. మత్తయి సువార్త 12:28. సో పరిశుద్ధాత్మ దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుని చిత్త నెరవేర్చపడటానికి
యేసుకి ఎలాగా శరీరం ఇచ్చి తోడ్పడ్డాడో అలా నీ విషయంలో కూడా తోడ్పడతాడు. అంతేకాదు నీకు అద్భుతం చేసి నీ ద్వారా అనేకులకు అద్భుతం చేయగలుగుతాడు. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ మా మీద కుమరించబడినగాక, నీ అభిషేకం కుమరించబడినగాక. నీ ఆత్మ ద్వారా యేసు ప్రభు వారికి ఎటువంటి అద్భుతాలైతే జరిగిందో మాకు కూడా జరగాలని ప్రార్థిస్తూ ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 59:21. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. యేసుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తోడ్పడ్డాడో ఈ దినాల్లో నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడబోతున్నాడు.